హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకూరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 25. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఇది ఇక్కడితో ముగించేద్దాం. నేను ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నాను. ఒక రాత్రి నన్ను ఏం చేసుకుంటావో చేసుకో. ఆ తర్వాత నన్ను ఒంటరిగా వదిలే. మనసు చంపుకొని, ఆత్మాభిమానాన్ని చంపుకొని అనలేక అత్యంత కష్టంగా అంది ఆరుహి. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె మనసు ఎంత వేదనకు, ఉద్విగ్నతకు, సంఘర్షణకు లోనైందో ఆమెకి తెలుసు. ఆరుహి మాటలు విన్న రణధీర్ అమితంగా ఆశ్చర్యపోయాడు. కీబోర్డ్పై కదులుతున్న అతని చేతులు, స్క్రీన్ మీద ఉన్న అతని కళ్ళు అలాగే స్తంభించిపోయాయి. తను అనుకున్నది సాధించినట్టుగా ప్రౌడ్ స్మైల్ చేరింది అతని పెదవులపై. ఆమెకు సమాధానం చెప్పకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. అతని రెక్లెస్ బిహేవియర్కి ఆరుహి ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగింది. నేను మీతోనే మాట్లాడుతున్నాను అండ్ మీరు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు, కోపంగా అంది. రణధీర్ తన కనుబొమ్మలను పైకెత్తి ఆరుహి వైపు చూస్తూ, నీకు కనిపించడం లేదా? నేను వర్క్లో బిజీగా ఉన్నాను అండ్ యూర్ టాకింగ్ నాన్ స్టాప్. అతని మాటలకు బెత్తరపోయింది ఆరుహి. అతని టార్చర్కి విసిగిపోయి తన మనసుని, సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని అతని ప్రపోజల్కి ఒప్పుకుంటే అతను ఏం పట్టనట్టు బిహేవ్ చేయడం ఆమెకి ఇంకా పిచ్చెక్కిస్తుంది. డిస్గస్టింగ్గా అనిపించింది. విసుగ్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, నువ్వేదో చెప్తున్నావు అని అడిగాడు. ఆరుహి అసహనంగా వెనక్కి తిరిగి చూసి, నువ్వు విన్నావు అంది. రణధీర్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన చైర్లో నుండి లేచి ఆమె వైపు అడుగులు వేశాడు. అతను దగ్గరికి రావడం చూసి ఒకంత భయపడుతూ, నువ్వు దూరం నుండి మాట్లాడొచ్చు అంది ఆరుహి. నువ్వు నాకు ఫిజికల్గా దగ్గరవ్వడం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దాని గురించి దూరం నుండి ఎందుకు మాట్లాడాలి? రణధీర్ దగ్గరకు వచ్చేసరికి ఆరుహి గోడకు అతుక్కుపోయి బెరుగ్గా చూస్తుంది అతని వైపు. ఆమె హార్ట్ బీట్ ఉన్నట్టుండి రేజ్ అయిపోయింది. రణధీర్ ఆమె కళ్ళలోకి చూస్తూ, వై, నేను చెప్పిన దానికి ఈరోజు ఎందుకు ఒప్పుకుంటున్నావు అని అడిగాడు. ఎందుకంటే నేను ఈ కథను ఇప్పుడే ముగించాలనుకుంటున్నాను. అతని కళ్ళలోకి లోతుగా చూస్తూ స్థిరంగా చెప్పింది ఆరుహి. అంతేనా? లేదా నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా? ఆరుహి వైరాగ్యంగా నవ్వి, మీరు ఏదైనా అనుకోవచ్చు రణధీర్ సార్. మీరు ధనవంతులు, గొప్పవాళ్ళు. మీకు కావాల్సింది ఏదైనా దక్కించుకుంటారు. సో పే మై ప్రైస్ అండ్ గెట్ మీ. దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిర్లిప్తంగా అంది ఆరుహి. రణధీర్ ఆమె మీదకు వంగి ఆమెకు ఇరువైపులా గోడకు చేతులు ఆనించి, సో ఫైనల్లీ యూ హ్యావ్ అగ్రీడ్ మై ఆఫర్. ఈ రణధీర్ చక్రవర్తికి ఎప్పుడు ఓడిపోవడం తెలియదు. అనుకున్నది ఎలాగైనా సాధించి తీరుతాడు మిస్ ఆరుహి. ఆ విషయం నీకు ఇప్పుడు బాగా అర్థమైనట్టుంది అని అంటుంటే ఆరుహి అంగీకారంగా తలూపింది. అతనికి లొంగిపోవాలనుకున్న తన నిర్ణయానికి ఆమె గుండె ఒక అగ్ని పర్వతంలా మండిపోతూ ఆమెను నిలువెల్లా దహించి వేస్తున్నట్టుగా ఉంది. సో నేను ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ఒప్పుకొని ఒక రాత్రి నీ అందాన్ని అనుభవించి మన ఈ కథను ముగించాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ నేను అలా జరగనివ్వను మిస్ ఆరుహి. ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయడానికి నువ్వే నా దగ్గరకు వస్తావని, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయనని నీకు చెప్పాను. అది నువ్వు మర్చిపోయావనుకుంటా అన్నాడు. ఆరుహి బ్లాంక్గా అతని వైపు చూస్తూ, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగింది. రణధీర్ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి, యూనో, నాకు మనుషులని హింసించడం చాలా ఇష్టం. ఇప్పుడు నువ్వే నా టార్గెట్. నేను నీకు 1 నైట్ ఆఫర్ చేశాను, నువ్వు రిజెక్ట్ చేసావు. నాకిప్పుడు మూడ్ లేదు అంటుంటే ఒక పిచ్చి చూపు చూసింది ఆరుహి. కానీ 2 డేస్ బ్యాక్ 1 నైట్కి 50 lakhs అని ఆఫర్ చేశావు కదా. పళ్ళు కొరుకుతూ విసుగ్గా అంది. రణధీర్ ఆమె పెదవులపై బొటన వేలితో సున్నితంగా తాకుతూ, ఎస్, కానీ నువ్వు ఆఫర్కి కూడా రెస్పాండ్ అవ్వలేదు డియర్, సో ఇట్స్ ఎక్స్పైర్డ్ అన్నాడు. ఆరుహి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరింది. నీకు పిచ్చి పట్టింది, గట్టిగా అరిచింది ఆరుహి. ఎస్, పిచ్చి పట్టింది. అతని చేతిని ఆమె పెదవుల నుండి మెడ మీదుగా పోనిస్తూ, ప్రతిరోజు నేను ఇలా టార్చర్ చేయడంలో ఉండే హ్యాపీనెస్, మజా ఒక్క రాత్రిలో విషయాన్ని ముగించడంలో ఎక్కడుంది ఆరుహి? ప్రతిరోజు నీకు ఇలా దగ్గరగా ఉండడం, నిన్ను టచ్ చేయడం, ముద్దు పెట్టుకోవడం, ఉఫ్, నేను ఇవన్నీ ఒకే రాత్రిలో ముగించాలా? నో వే. నిన్ను ఎప్పటికీ హింసించడం చాలా సరదాగా ఉంటుంది. కిల్లింగ్ స్మైల్తో అంటున్న అతని మాటలకు నిర్ఘాంతపోయింది ఆరుహి. అతను ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని
తను అస్సలు ఊహించలేదు. పిచ్చి కోపం వచ్చింది అతని మీద. స్టాప్ యువర్ నాన్సెన్స్ రణధీర్ అంది ఆక్రోషంగా. రణధీర్ వెనక్కి తగ్గి, ఓకే, ఐ విల్ స్టాప్ దిస్ నాన్సెన్స్. నీ విహారయాత్రలు కంప్లీట్ అయ్యాయి కదా, ఇప్పుడు వెళ్ళి రిమైనింగ్ ఫైల్స్ కంప్లీట్ చేయి. అండ్ వాటిని కంప్లీట్ చేసే వరకు నువ్వు ఇంటికి వెళ్ళవు, అండర్స్టాండ్ అన్నాడు. ఆరోహికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్క రోజుతో ఒక్క రాత్రితో అతని టార్చర్ ఎండ్ అవుతుందని ఎన్నో సంఘర్షణల తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని తను అతని ప్రపోజల్కి ఒప్పుకుంటే అది రిజెక్ట్ చేసి తనకి షాక్ ఇచ్చాడు. ఈ మెంటల్ అండ్ ఫిజికల్ టార్చర్ ఇంకా ఎన్నాళ్ళు భరించాలో అర్థం కాక, తన పట్ల అధికారం చెలాయిస్తున్న అతని అహంకారాన్ని ఎలా అణచాలో తెలియక, అతని టార్చర్కి ఇలా ముగింపు పలకాలో అర్థం కాక, ఆమె మైండ్ అంతా ముద్దు బారినట్టుగా అయిపోయింది. ఆలోచనల తుఫాను ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే డీప్ బ్రీత్ తీసుకుని పక్కకు తప్పుకో అంది అతని నెట్టేస్తూ. రణధీర్ పక్కకి జరగ్గా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న ఆరోహి తన మైండ్ని వర్క్ మీదకి డైవర్ట్ చేసింది. రణధీర్ కూడా తన పని తాను చేసుకుంటూనే ఉన్నాడు. కానీ అతని కళ్ళు పదే పదే ఆరోహి వైపు మళ్ళుతూనే ఉన్నాయి. అతని చూపులు తనని గుచ్చుతుండడం తెలుస్తుంటే తల తిప్పి అతని వైపు చూసిన ఆరోహి రణధీర్ తీక్షణమైన చూపులకు తడబడి తల తిప్పేసుకుంది. మళ్ళీ అతని వైపు చూసి ధైర్యం కూడా చేయలేదు. బాబోయ్, అలా చూస్తాడేంటి? రోజు నన్నిలా చూపులతో గుచ్చుకు చంపడానికేనా నన్ను పక్కన పెట్టుకుంది? ఇలా చూస్తే నేను వర్క్ ఇలా చేసుకునేది. అతని చూపుల సెగకి ఆమె హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది. వర్క్ చేస్తున్న తన చేతులు తడబడుతున్నాయి. ఆమె వైపు చూస్తూనే రణధీర్ తన పెన్ను తీసుకుని టేబుల్పై నిరంతరం కొడుతూనే ఉన్నాడు. మెల్లిగా మొదలైన ఆ సౌండ్ క్రమంగా పెరుగుతూ ఆరుహి చెవులకు చికాకు కలిగిస్తుంటే ఆరుహికి కోపం రాసాగింది. పెన్ సౌండ్ మరింత తీవ్రమయ్యేసరికి విసిగిపోయిన ఆరుహి లేచి రణధీర్ దగ్గరికి వెళ్ళి అతని చేతిలో పెన్ లాక్కుని, రణధీర్ సార్ ఆపండి, మీరంత సౌండ్ చేస్తుంటే నేను వర్క్ చేయలేను అంది. రణధీర్ కనుబొమ్మలు పైకెత్తి ఆరుహి వైపు ఒకంత సీరియస్గా చూస్తూ, ఈజ్ దిస్ ద వే టు టాక్ టు యువర్ బాస్ అన్నాడు. ఆరుహి వెంటనే పెన్నుని అతని డెస్క్ మీద పెట్టింది. అమాయకమైన ఆమె మొహాన్ని చూసి చిన్నగా నవ్వుకొని తన ప్లేస్కి వెళ్ళమని చేయి చూపించాడు. ఆరుహి టక్కున వెళ్ళిపోయి తన పనిలో పడిపోయింది. తన వైపు చూడకుండా ఉండలేకపోయాడు రణధీర్. నేనెందుకు ఆరుహి వైపు ఇంతగా అట్రాక్ట్ అవుతున్నాను? ఆరుహి ఈషలా కనిపించడం వలన, లేదా ఆరుహి పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ ఈషాకి ఆపోజిట్గా ఉండడం వలన? ఆరుహి వైపే అడ్మైరింగ్గా చూస్తుండిపోయిన రణధీర్కి ఆరుహికి దూరంగా ఉండడం కష్టంగా మారుతుంది. తనని తాను నియంత్రించుకుంటూ ఫోన్ తీసుకుని టైం చూశాడు. టైం 12:50 అవుతుంది. ఆరుహి, ఈరోజు వర్క్ చేసింది చాలు, గో హోమ్, లెట్స్ గో, ఐ విల్ డ్రాప్ యూ అని చెప్తూ లేచి వెళ్ళిపోతున్నాడు. ఆరుహి కళ్ళు నోరు పెద్దవి చేసి వింతగా చూసింది. ఏంటి మనిషి ఈరోజు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు? ఇందాకే ఫైల్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోమని చెప్పాడు, ఇప్పుడేమో ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు. అమ్మో, త్వరగా వెళ్దాం, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు. అసలే నైట్ క్యాబ్స్ కూడా ఉండవు అని అనుకుంటూ ఫాస్ట్గా తన బ్యాగ్ తీసుకుని పరిగెత్తింది. తను వెళ్ళేసరికి కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉంది. ఫాస్ట్గా వెళ్ళి వెనకాల రణధీర్తో పాటు కూర్చుంది. రణధీర్ తన ఫోన్ చూస్తూ బిజీగా ఉన్నాడు. ఆ వైపు చూడని కూడా చూడలేదు. ఛాన్స్ దొరకకపోయినా క్రియేట్ చేసుకుని మరీ తనని ప్రతి క్షణం ఇబ్బంది పెట్టే రణధీర్ ఇప్పుడు తన పక్కన ఉన్న అంత బుద్ధిమంతుడిలా ఉండడం చూసి నిజంగా ఆశ్చర్యపోయింది ఆరుహి. ఫ్లాట్ దగ్గర కార్ ఆగగానే గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ అని చెప్పి కార్ దిగి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. తన ఇంట్లోకి వెళ్ళే వరకు చూసి పోనీ అన్నాడు రణధీర్. కార్ వెళ్ళిపోయింది. ఆరుహి డోర్ పెట్టేసి రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. అతను తను చెప్పిన దానికి ఒప్పుకొని ఉంటే ఆమె పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండేది. అది తలుచుకుంటేనే ఆమె గుండె అదిరిపడింది. రణధీర్ ఒప్పుకున్నందుకు సంతోషించాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి అనేది. డ్రెస్ చేంజ్ చేసుకుని అన్ని ఆలోచనలు పక్కన పెట్టి నిద్రకు ఉపక్రమించింది. ఇంటికి చేరుకున్న రణధీర్ డ్రెస్ మార్చుకుని వైన్ తాగుతూ స్క్రీన్ ఆన్ చేశాడు. ఆరుహి నిద్రపోతూ కనిపించింది. మోకాళ్ళ వరకు ఉన్న లైట్ ఆరెంజ్ కలర్ సాటిన్ నైటీలో ఉన్న ఆరుహి రూపు అతని ఆహ్వానిస్తున్నట్టుగా ముద్దుగా కనిపించింది రణధీర్ నయనాలకు. గ్లాస్ వైన్ ఫినిష్ చేసి చైర్లో కూర్చొని ఆమె వైపే తన్మయంగా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అతను కళ్ళు మూయగానే తీయని కల కనురెప్పల మాటున ప్రత్యక్షమైంది. తన భుజం మీద చేయి పడడంతో
వెనక్కి తిరిగి చూసిన రణధీర్ కళ్ళ ముందు ఆరుహి దర్శనమిచ్చింది. అదే నైటీలో. తని చూడగానే రణధీర్ మొహం వెలిగిపోయింది. ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఆమెను దగ్గరగా లాక్కొని యు ఆర్ మేకింగ్ మీ క్రేజీ అని అంటూ ఆమె మొహాన్ని ముద్దుల వర్షంతో తడిపేస్తున్నాడు. ఆరుహి చేతులు అతని వీపుపై కదలాడుతున్నాయి. ఆమె వెచ్చని శ్వాస అతని మెడకు తాకుతుంటే రణధీర్కి ఇంకా మైకం కమ్మసాగింది. ఆమెను బిగి కౌగిలిలో బంధించి మెడవంపులో భుజం మీద ముద్దుల దాడి చేస్తూ లవ్ బైట్ చేస్తుంటే రణధీర్ ఏం చేస్తున్నావు అంది ఆరుహి. ఆ లవ్ బైట్ మీద ముద్దు పెట్టుకొని దిస్ ఈజ్ మై లవ్ ఫర్ యూ అన్నాడు రణధీర్. ఆరుహి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి లవ్వా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది. రణధీర్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. కళ్ళ ముందు స్క్రీన్లో నిద్రపోతున్న ఆరుహి కనిపించింది. అదంతా కళ అని రియలైజ్ అయిన రణధీర్ ఉఫ్ అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు. నువ్వు కలలోకి వచ్చి కూడా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. నీపై నా పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతుంది. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డ్రీమ్ అండ్ ఐ లైక్ ఇట్ అనుకుంటూ స్క్రీన్ ఆఫ్ చేసి హాయిగా బెడ్పై వాలిపోయాడు. మార్నింగ్ 9కి అలారం మోగడంతో నిద్రలేచిన ఆరుహి ఫ్రెష్ అప్ అయ్యి సండే కావడంతో చిందరవందరగా ఉన్న తన రూమ్ని నీట్గా అరేంజ్ చేసే పనిలో పడింది. రూమ్లో థింగ్స్ అన్నీ అరేంజ్ చేసి తన ఫస్ట్ సెమిస్టర్ బుక్స్ కొన్ని, తనకిప్పుడు అవసరం లేని బుక్స్ కొన్ని కింద షెల్ఫ్లో ఉండగా చైరెక్కి వాటిని అల్మార పైన సర్దేస్తుంది. అవన్నీ పైన పెట్టేసి చైర్ దిగుతున్న తనకి అల్మారా పైన గోడకు వేలాడుతున్న వాచ్ షోపీస్లు ఏదో తలుక్కున మెరుస్తున్నట్టుగా అనిపించి మళ్ళీ చైరెక్కి ఆ వాల్ క్లాక్ వైపు పరీక్షగా చూస్తున్న తనకి క్లాక్లో ఉన్న బ్లాక్ ఫ్లవర్ డిజైన్ మధ్యలో ఐబాల్ కంటే చిన్న సైజులో కెమెరాలా కనిపించేసరికి షాక్తో కూడిన భయంతో కళ్ళు పెద్దవి చేసింది ఆరుహి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తన రూమ్లో చూసింది స్పై కెమెరా అని తెలిసి ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? రణధీర్ని నిలదీస్తుందా? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? రణధీర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ఆరుహి అతన్ని ఇలా ఫేస్ చేయనుంది. రణధీర్లో మార్పు వస్తుందా? రణధీర్కి ఆరుహి పైన ఉంది ప్రేమ వ్యామోహమా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.